బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైజీరియాలో మారణహోమం సృష్టించబడింది. నైజీరియాలో కొంతమంది దుండగులు రైతులపైన విచక్షణరహితంగా కాల్పులు జరిపి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా కాల్పులు జరిపి వందలాది మంది మరణాలకు కారణమయ్యారు. అయితే 2019 నుంచి కూడా ఈ తంతు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్, మీరు చూస్తున్నారు సెంట్రల్ బెన్యూ ప్రాంతం. అది ఆ ప్రాంతంలోని ఎలవెట అనేటువంటి ప్రాంతం పైన గ్రామం పైన దాడి జరిగింది. గ్రామంలోకి కొంతమంది దుండగులు చొరబడిపోయి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇళ్లలో నుంచి కొంతమందిని బంధించి కాల్చేశారు దుండగులు. సో కొన్ని ఇళ్లకు నిప్పంటించారు, మరికొన్ని చోట్ల గన్లతో పేల్చేశారు. చాలా మారణ హోమాన్ని సృష్టించారు. అయితే దుండగుల దుశ్చర్య వల్ల ఇప్పటివరకు అధికారికంగా అక్కడి ప్రభుత్వాలు ప్రకటించిన ప్రకారంగా 100 మందికి పైగా మరణించారు. అయితే మహిళలు దాంట్లో ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరిపైన కనికరం చూపించకుండా ఈ ముష్కరులు చాలా దారుణంగా దాడికి పాల్పడ్డారు. అయితే రైతులు పశు కాపర్ల మధ్య చెలగినటువంటి భూ వివాదమే ఇంతటి పరిస్థితి దారుణం తీసింది. అందుకే ఈ రకంగా మారణహోమం సృష్టించబడింది అనేది అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. This is my village, Yerwata. Over this situation last night of Fulani bandits killing over 100 persons at Yerwata. The youth are here that they will not take this anymore from the government. And we are here to work and see how peace will be restored. That is the situation at the moment. The deputy governor of the state is here. Thank you. అసలు ప్రధాన కారణం ఏంటంటే కనుక రైతులు తమ పంట పొలాల్లోకి మేత కోసం అటు పశు కాపర్లు రాకుండా అడ్డుకుంటారు. కానీ పశు కాపర్లు ఏం చేస్తారంటే ప్రధానంగా ఆ రైతుల పొలాలే టార్గెట్గా పశువులని మేత కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ మొదలైంది అసలు వివాదం ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్లుగా జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి మే నెలల నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సుమారుగా ఈ రోజు ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించారు. 100 మంది పైన అక్కడ మారణహోమం సృష్టించబడింది. ఆ పశు కాపర్లంతా వచ్చి ఆ రైతుల ఇళ్లపైన నిప్పంటించారు. దారుణంగా వారిపై దాడి చేసి సుమారుగా 100 మందికి పైగా చంపేసే ప్రయత్నం చేశారు. ఫులానీ గొర్రెల కాపుల మధ్య రైతుల మధ్య సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలో ఈ ఘర్షణలు చెలరేగుతూ ఉన్నాయి. అయితే ఇది భూమి, నీటి లాభాలు మరియు మత జాతి ఘర్షణ కూడా ఒకసారిగా ఉధృత దారితీసింది. బెన్యూ రాష్ట్రంలో మే 27న 42 మంది మరణించారు. తాజాగా ఈ రోజు సుమారుగా 100 మందికి పైగా మరణించారు. అయితే పారంపరిక మేతల మార్గాలను డిజిటల్ పద్ధతిలో గుర్తించడం, ఓపెన్ గ్రేజింగ్ పై నిషేధం విధించడం లాంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడింది. అయితే మేతకు సంబంధించి ఆ పశువులకి మేతకు సంబంధించిన అంశంలో ఆన్లైన్ అంటే ఇక్కడ డిజిటల్ రూపేణా వాటిని కనుగొనడం కోసం ఎక్కడ ఆహారం ఉంది, పశువులు ఎక్కడ గ్రాసాన్ని తీసుకోవాలనేటువంటి విషయం పైన డిజిటలైజేషన్ పద్ధతిలో గుర్తించడం ఒక చర్యగా ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటే, మరోవైపుగా ఓపెన్ గ్రేజింగ్ పైన నిషేధం. అంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మేత కోసం అని చెప్పి గ్రాసం కోసమని రైతుల పొలాలని మేయకూడదు, అక్కడ పశువులకి దానాగా పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. అయితే గొర్రెల కాపర్లకి ఈ విధానం నచ్చలేదు. ఈ యొక్క ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి సమన్యాయంగా లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా ఈ యొక్క వ్యతిరేకతని నిలిపివేశారు. సో ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది అక్కడ అంటే కనుక క్రాస్ రివర్ రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో ఎలిఫెంట్లు పొలాల్లోకి చొరబడి పంటలు నాశనం చేస్తున్నాయి. ఫలితంగా రైతులకు ఆర్థిక నష్టం, భయం, జీవన కష్టం కలుగుతోంది. దీంతో పాటుగా అటు అడవులను నాశనం చేయడం వల్ల జంతువులు తమ నివాసాలను కోల్పోయి రైతుల భూముల్లోకి కూడా వస్తున్నాయి. సో పూర్తిగా అక్కడ అడవిని అటు ఉన్నటువంటి ఎలిఫెంట్స్ మొత్తం కూడా నాశనం చేయడంతో ఆ జంతువులన్నీ కూడా నివాసాలకు కూడా వస్తున్నాయి. సో రైతులకు మరో జీవనోపాధి మార్గాలు కూడా లేకుండా పోతున్నాయి. జంతువుల సంరక్షణ, అటువైపుగా రైతుల భద్రత రెండింటికి సమతుల్యంగా పరిష్కారం కనుగొనడం కోసం ప్రభుత్వాలు ఒక్కసారిగా తల్లు పట్టుకుంటున్నాయి. కెమెరూన్ వంటి పొరుగు దేశాలతో కూడా సమన్వయం కుదుర్చుకుంటూ ఉన్నాయి. సో అందులో నైజీరియా వంటి దేశాల్లో కుక్క మాంసం వంటి సాంప్రదాయం ఆచారాలను కూడా వ్యతిరేకిస్తూ పశు హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారట. సో ఇటు కొన్ని ఎన్జిటీలు
ఈ పశు హింసను కూడా ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు అవగాహన సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన కారణం ఒకటే, రైతులు వర్సెస్ ఫులానీ గొర్రెల కాపర్లు, రైతులు వర్సెస్ అడవి జంతువులు, రైతులు వర్సెస్ అక్కడ పశు సంరక్షకులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ యుద్ధం కొనసాగుతుంది. సో ఈ మార్గాలని పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త పరిస్థితి దారితీసి ఏకంగా ఈ రోజున ఒక 100 మంది మరణాలకు కారణమయ్యాయి. అటు పశువుల కాపర్లేమో ఆయా స్థావరాల్లోనే మేత కోసం, పశువుల గ్రాసం కోసం వస్తామని చెప్తూ ఉంటారు. అటు రైతులేమో అటు జంతువుల నుంచి ఆ యొక్క పంటల్ని కాపాడుకోవాలి, ఇటు పశు కాపర్ల నుంచి పంటల్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో వారంతా కూడా ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రభుత్వాల నిర్ణయాలు మొత్తం కూడా అటు పశు కాపర్లకు వ్యతిరేకంగా ఉండడంతో ఈరోజు ఈ యొక్క మారణహోమం సృష్టించబడింది. సుమారుగా 100 మంది మరణించారు. సెంట్రల్ బెండ్యూ ప్రాంతంలో, ఎల్వెట్టా ప్రాంతంలో 100 మంది ఇండ్లకి నిప్పంటించడంతో అందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. చాలా మంది దుర్మరణ పాలైపోయారు. ప్రస్తుతం ఒకసారి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ లైవ్ విజువల్స్లో మరి గమనిస్తే రోడ్లపైకి ఎక్కి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వారందరినీ కూడా కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు వారంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో నైజీరియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఒకే రోజు ఘటనలో 100 మందికి పైగా అందరూ కూడా సజీవ దహనమయ్యారు. మరోవైపుగా గతంలో కూడా సుమారుగా 42 మంది ఇటువంటి ఘటనల కారణంగానే మరణించినట్టు తెలుస్తోంది. వరుస ఘటనలు నైజీరియన్లు బెంబెలెత్తిపోతున్నారు, ఏకంగా వలసదారి పడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది, కారణం ఏంటి? నైజీరియాలో ఇది మొదటిసారి కాదు. వరుసగా అక్కడ రాజకీయ నాయకులు చేసేటువంటి కొన్ని కుట్రల భాగంగా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇరు వర్గాల మధ్య చెచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. గతంలో చూసాం 2023 సంవత్సరంలో కూడా ఇలాంటి ఘటన జరిగి దాదాపు 160 మంది మారణ హోమానికి బలైనటువంటి పరిస్థితి కనపడింది. ఈ రోజు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్, చిన్నపిల్లలు లేదు, వేరే పెద్దలు ముసలి వాళ్ళు లేదు, గ్రామాల పైన దాడులు చేసి ఇలాంటి దాడులు చేస్తా ఉన్నట్టు ఒక సాయుధ ముఠా గ్రామాల పైన దాడులు చేసి ప్రజలను చంపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా అక్కడ 2 వర్గాలు నైజీరియాలో నివసిస్తున్నాయి. ఒకటి ముస్లింలు, మరొకటి క్రైస్తవులు. ఈ 2 తెగల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. అది ఒక్కొక్కసారి ఇలా గ్రామాలలో పశుగ్రాసానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, భూ వివాద సమస్యల విషయంలో కానీ ఇలా మతపరమైనటువంటి, గ్రూపుల పరమైనటువంటి ఇట్లాంటి మతాల మధ్య విభేదాలు తరచూ తలెత్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా నైజీరియాలో ఉగ్రవాద మూకలు కూడా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి, అనేక ఘటనలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇది జాతిపరమైనటువంటి దాడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సాయుధ ముఠాలకు సంబంధించినటువంటి దాడుల్లో ఈ ముఠాలు దొంగతనాలు చేస్తాయి, కిడ్నాపులు చేస్తాయి, హత్యలకు పాల్పడతారు, గ్రామాలపైన దాడులు చేసి ప్రజలపైన అటాక్ చేస్తారు, ప్రజలను చంపేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా వారిని అటాక్ చేసి మారణ హోమాన్ని